అంటే మధ్యాహ్నం మీరు ఒక మాట అన్నారు, కుల వివక్ష, దళితురాలు మా అక్క దళితు కాబట్టే ఆమెని చంపేశారు, మరణశిక్ష వేశారు అని. అది ఎందుకు వచ్చింది? అది మొన్న రీసెంట్ గా ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా ముగ్గురు బయటకు వచ్చారు సార్ వాళ్ళు అక్కడ నుంచే, అదే లొకేషన్. ఓకే. అక్కడ అందులో ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఒక బాయ్ ఉండు, అలా అందరు అప్పర్ క్యాస్టే ఉన్నారు. ఇక్కడ లో క్యాస్ట్ అంటే చెప్పదు, లో క్యాస్ట్ దళిత్ అని చెప్పే కదా చంపింది ఇక్కడ. చాలా ఘోరంగా రోడ్డు మీద, అది కూడా అంటే కేవలం దళితురాలన్న వివక్షతోనే. దళితులను కాబట్టి కదా సార్ గొంతుకి గురేసి మరి చంపేశారు, రోడ్డు మీద పడేసారు చంపి కూడా. మొన్న ఉద్యమం నుంచి బయటకు వచ్చింది అంటే పోలీసుల ముందు లొంగిపోయారు వాళ్ళు ముగ్గురు. లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సార్, వచ్చేసిన ఛాన్స్ ఉండదు. కానీ ఒక ఆయన ఉండే కదా ఆర్కే, ఆయన లేడు. అవునండి. ఆయన ప్లేస్ మీకు ఇచ్చారు, అది తీసుకుంది. అక్కడ నుంచి వచ్చారంటే మామూలు విషయం కాదు, వచ్చేస్తే చెప్పవచ్చు. కాకపోతే వాళ్ళు బయటకు వచ్చేస్తే ఆమె నిజాలు చెప్పేస్తుంది అందరికి. ఆ డౌట్ వచ్చే ముందే వీళ్ళు ప్లాన్ చేసి ఇట్లా చంపేశారు. కాకపోతే ఒక రీజన్ కావాలి, ఎవరి మీద చెప్పాలి, మేము దొరికినాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ అక్క రాధా గారి పోస్టు కమాండర్ పోస్టు, ఆర్కే గారి పోస్ట్, అది రామకృష్ణ గారి పోస్ట్. అది నాకు తెలిసిన వరకు అయితే ఆర్కే ఉన్నది, రామకృష్ణ పోస్ట్ చనిపోయింది కదా వెళ్తే అనారోగ్యంతో. ఇప్పుడు మొన్న ఒక ముగ్గురు బయటకు వచ్చారని చెప్తున్నారు కదా ఉద్యమం నుంచి, ఆ ముగ్గురు అప్పర్ క్యాస్ట్ అని చెప్తున్నారు. ఏ క్యాస్ట్ వాళ్ళు, ఎవరైనా చెప్పగలుగుతారు ఒకసారి? అవును, వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు ఏంటనే చెప్పగలుగుతారు? నాకు తెలియదు, కానీ ఏ క్యాస్ట్ చెప్పలేను. కానీ వాళ్ళు దళిత అయితే కాదు, తెలియదు మాకు అది. కాకపోతే మా క్యాస్ట్ అయితే కాదు. అంటే వాళ్ళు ముగ్గురు పోలీసుల ముందు లొంగిపోయారా? ఎట్లా అండి అది? ఇక్కడ అంటే తెలంగాణనే తెలుస్తుంది కదా సార్, ఎక్కడక్కడ నోటిఫికేషన్స్ చూస్తాం కదా, ఫేస్బుక్ ఇప్పుడు సోషల్ మీడియా ఎంత స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళు కూడా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మీ అక్క పనిచేస్తున్న చోట నుంచి వచ్చిన వాళ్ళే ఆ ముగ్గురు కూడా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి మాత్రం ఏం కాలేదు, అందరూ కలిసిపోయారు కదా జనాలతో అందరికి. కేవలం అక్క ఒక్క వచ్చా అని చెప్పిందో రానని చెప్పిందో తెలియదు, కానీ దారుణంగా చంపేసి రోడ్డు మీద పడేసి కరెక్ట్ కాదు కదా సార్ అది. మీరు ఉద్యమంలోకి వెళ్ళిన ఈ 7 ఏళ్లలో మీ అక్కతో మీరు ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం కానీ, మాట్లాడిన సందర్భాలు కానీ, కలిసిన సందర్భాలు కానీ ఉన్నాయండి? కలిసింది ఏం లేదు కానీ మాట్లాడినా. ఓకే. ఎలా? ఫోన్ నాకు పాత నెంబర్, అది నా నెంబర్ మా అక్కదే సార్. అది నేను ఫోన్ నెంబర్ యూజ్ చేసేది మా అక్కదే, అది ఫాస్ట్ది. అది నాకు ఇచ్చిపోయింది పోతప్పుడు, అది నేను యూజ్ చేస్తున్నాను. ఆ నెంబర్కి మెసేజ్ చేసి కాల్ చేసింది. మీరు మాట్లాడిన సందర్భాల్లో ఏం చెప్పేదండి? ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రస్తావించేదా, లేకపోతే అసలు ఎందుకు వెళ్ళిపోయావు అని మీరు అడిగినప్పుడు ఏం చెప్పేది? ప్రాబ్లమ్స్ ఏం చెప్పకపోతున్నాయి కానీ మంచిగా ఉన్నారా, ఇంట్లో అమ్మ ఎట్లుంది, నాన్న ఎట్లున్నాడు, అన్ని నార్మల్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా. మీరు వచ్చేసి మళ్ళీ మనందరం కలిసి హ్యాపీగా ఉందాం, నువ్వు అడవుల్లో వద్దు అని చెప్పి మీరు ఎప్పుడైనా రిక్వెస్ట్ చేశారా? చేసిన, చాలాసార్లు చేసిన. ఓకే. అదే మాట చాలాసార్లు చేసిన, వచ్చేసి మేము ఉన్నాం కదా చూసుకుంటాం అని చెప్తే ఆమె ఆ మ్యాటర్ తీసేసి ఫోన్ పెట్టేశారు చాలాసార్లు కూడా. అంటే నువ్వు వచ్చేస్తావా అని చెప్పి అడుగుతాయి మళ్ళీ ఇంకోసారి. అదొకటి అనుకుంటే మ్యారేజ్ విషయంలో కూడా పెళ్లి చేసుకుంటా అంటే కూడా నా లైఫ్లో అలాంటివి లేవు అని చెప్పింది కొన్ని సందర్భాల్లో. అంటే మీరు అడిగారా నువ్వు వచ్చి బయటకు వస్తే పెళ్లి చేస్తామని? నేను అడిగి. ఓకే. పెళ్లి చేసుకున్నావు మరి లోపల కూడా చేసుకుంటారు కదా చాలా మంది, లోపల కూడా పెళ్లి అయిపోయింది కదా, అట్లా అని చెప్పి అడిగినా సార్ నేను పెళ్ళి అయిందా అని. అలాంటివి నాకు సెట్ కావు, చేసుకోను అని చెప్పింది నాకు. ఇంకోటి రాను, నన్ను మర్చిపోను కూడా చెప్పింది. లైఫ్ అంతా అంకితం మొత్తం లోపట్నే. నా ఆన్సర్ కూడా ఇచ్చేసింది నాకు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అనుమానిస్తున్నారో అండి, దళితులు కాబట్టే మావోయిస్టులు చంపేశారు అని, ఈ రకమైన వివక్ష ఉంది, నన్ను దళితురాలుగా చూస్తున్నారు ఈ అగ్ర కులాలకు సంబంధించిన మావోయిస్టులు అని ఎప్పుడన్నా ఆ బాధలను మీతో షేర్ చేసుకుందా? చేసుకోలేదు అలాంటి ఏమి ఎప్పుడు చేసుకోలేదు.
కేవలం ఇది నాకేం మీ అనుమానం కనిపిస్తుంది మాత్రమే. అంటే వచ్చిన వాళ్ళు మొత్తం అది అప్పర్ క్యాస్ట్ ఉన్నారు కదా సార్, అది అనుమానం మాత్రమే అది. అంటే మావోయిస్ట్ అగ్ర నేతలు మొత్తం అప్పర్ క్యాస్టే ఉన్నారంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం? నాకు తెలిసిన మాత్రమే అయితే మాక్సిమం అయితే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా అక్కడ అప్పర్నే ఉంటారు సార్. అక్కడ లోపల కూడా ఎవరికి ఇచ్చిన పనులు కూడా వాళ్ళ దగ్గరే ఇస్తారు. అక్కడ కూడా ఈక్వాలిటీ అనేది అక్కడ కూడా లేదని అనుమానం. ఓకే, అంటే మీ అక్కలాగే ఇక దళితులు ఎవరు లేరంటారు ఉద్యమంలో? అదే సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, నేను ఆర్కే ప్లేస్లో అక్క పోయిందంటే ఓన్గా నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉన్నది. కానీ అతను ఫోన్ మాట్లాడినప్పుడు అట్లా ఉండదు కదా, ఎవరు పక్కన ఉన్నట్టు ఎవరు ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. సో ఆ డౌట్ నాకు వచ్చి అట్లా